కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ నుంచి ఆయన గెలుపొందారు. సో కాంగ్రెస్ పొత్తులో భాగంగా సిపిఐకి అక్కడ సీటు కేటాయించారు. సో అక్కడ సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. సో మరి ఎంత మెజారిటీ వచ్చింది, ఎంత ఓట్ షేర్ సాధించారో ఒకసారి మనం చూద్దాం. ఇక ఎంత మెజారిటీ వచ్చింది అంటే 2023లో 26,547 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓటింగ్ షేర్ ఎంత అంటే 42.75% ఓటింగ్ షేర్తో ఆయన విజయం సాధించారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసినటువంటి జలగం వెంకట్రావు పైన కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. ఇక్కడ థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ అభ్యర్థి వనమ వెంకటేశ్వరరావు నిలిచారు. ఆయన అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ థర్డ్ ప్లేస్కి వచ్చారు. ఇలా జలగం వెంకట్రావు పైన విజయం సాధించారు కూనంనేని సాంబశివరావు. మరి ఇప్పుడు కొత్తగూడెం నియోజకవర్గంలో కూనంనేని సాంబశివరావుకి ప్రజాదరణ ఎట్లా ఉంది, పెరిగిందా తగ్గిందా, నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా ఆయన పనితీరుకు సంబంధించి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఎటువంటి విషయాలు బిగ్ టీవీతో పంచుకున్నారు. అయితే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో చూద్దాం. సో ఒకసారి మనం చూస్తే 55 రోజులు అసెంబ్లీ నడిస్తే 55కు 55 రోజులు ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. ఇక కూనంనేని సాంబశివరావుకు సంబంధించి ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు ఒకసారి చూద్దాం. ప్లస్ పాయింట్స్. కొత్తగూడెం కార్పొరేషన్కి అప్గ్రేడ్ చేయడం అనేది ప్లస్ పాయింట్గా మారింది. ప్రజానాయకుడిగా జనంలో గుర్తింపు, ఆయన ఒక మాస్ లీడర్గా ఉన్నారు. సో చాలా సుదీర్ఘకాలం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. గతంలో కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ అనుభవంతో జనంతో ఎక్కువగా మమేకమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీక్వెంట్గా తనిఖీలు చేస్తూ ఉంటారు అనేది కూడా ఒక ప్లస్ పాయింట్గా మారింది. నెక్స్ట్, సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, అవన్నీ కూడా పంపిణీ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. తర్వాత కేంద్ర రాష్ట్ర నిధులు సాధించేలా కూడా ఆయన చొరవ చూపిస్తూ ఉంటారు. తర్వాత సిపిఐ కాంగ్రెస్ ఇద్దరు పొత్తుతో అక్కడ విజయం సాధించారు కాబట్టి, సో ఆయన విజయానికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కృషి చేశారు కాబట్టి ఆ రెండు క్యాడర్స్ని, అంటే సిపిఐ క్యాడర్ని కాంగ్రెస్ క్యాడర్ని కూడా సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు, ఇరువురితో సత్సంబంధాలు కొనసాగిస్తుంటారు. ప్లస్ పాయింట్ మనకు కనిపించింది. ఇక పాల్వంచ హాస్పిటల్ 100 బెడ్స్కు అప్గ్రేడ్ చేయడం, తర్వాత పాల్వంచలో డయాలసిస్ సేవలు మొదలు కావడం అనేది చాలా వరకు అక్కడ వ్యాధిగ్రస్తులకి అక్కడ చాలా వరకు సౌకర్యవంతంగా మారింది. సుజాత నగర్ మండలంలో జూనియర్ కాలేజీ మంజూరు కావడం కూడా ప్లస్ పాయింట్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్, కొత్తగూడెం పాల్వంచలో సీసీ రోడ్ల నిర్మాణం సాగుతోంది. అలాగే విమానాశ్రయం కోసం భూ సమస్య పరిష్కారం అవుతుంది. విమానాశ్రయం అనేది చాలా చోట్ల రాష్ట్రంలో చిన్న చిన్న విమానాశ్రయాలని ఏర్పాటుకు ముందుకు పనులు సాగుతున్నాయి. సో దాంట్లో భాగంగా కొత్తగూడెంలో కూడా ఒక విమానాశ్రయం, ఒక 1600 ఎకరాల భూమిని అక్కడ సేకరణ జరగడం కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తోంది. నెక్స్ట్, మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటి, కూనంనేని సాంబశివరావుకు సంబంధించి ఎటువంటి మైనస్ పాయింట్స్ చెప్పారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉండట్లేదన్న కంప్లైంట్ ఒకటి ఉంది. తర్వాత సెగ్మెంట్లో షాడో ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు, ఆయన పేరు చెప్తూ వేరే వాళ్ళు పెత్తనం చేస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. విలీన గ్రామాల్లో, అక్కడ మున్సిపాలిటీలో విలీనమైనటువంటి గ్రామాల్లో పరిష్కారానికి సమస్యలు అట్లాగే నోచుకోకుండా పెండింగ్లో ఉన్నాయి. నెక్స్ట్, నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. తర్వాత అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ కార్మికులుగా చేస్తామని ఒక హామీ ఉంది. ఆ హామీ నెరవేర్చకపోవడంతో చాలామంది ఎదురు చూపులు చూస్తున్నారు. నెక్స్ట్, బేరియం కెమికల్ ఫ్యాక్టరీ తెరిపించాలనేటువంటి ఒక అవసరం ఉండే కానీ తెరిపించకపోవడం మైనస్ పాయింట్గా ఉంది. అనిశెట్టిపల్లి, పునుకుడు చెలక, రాంపూర్లో బొగ్గుబావులు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ మొదలు పెట్టాల్సి ఉంది, అది మొదలు పెట్టకపోవడం కూడా మైనస్ పాయింట్గా కనిపిస్తూ ఉంది. ఇక జనం ఎటువంటి కోరుకుంటున్నారు, అంశాలు కోరుకుంటున్నారు, ఎందుకంటే ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసినాం. జనం కోరుకుంటుంది ఏంటి, కొత్తగూడెం పాల్వంచ బైపాస్ రోడ్డు పూర్తి చేయాలనేది ఒక జనం డిమాండ్ ఉంది. అది చాలా రోజుల నుంచి ఆ డిమాండ్ కొనసాగుతుంది. అరువులందరికీ పోడు పట్టాలు ఇవ్వాలి. పోడు వ్యవసాయం అనేది చాలామంది ఎక్కువగా పోడు వ్యవసాయం చేసుకుంటూ అక్కడ ఉంటారు. ఆ పోడు వ్యవసాయం చేసే వాళ్ళకు పట్టాలు ఇవ్వాలి. అలాగే సుజాత నగర్లో బస్ స్టాండ్ కావాలని కూడా ఎప్పటి నుంచో అక్కడ స్థానిక ప్రజల డిమాండ్ ఉంది. సో అది ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, సైడ్ డ్రైనేజ్ నిర్మించాలి. సుజాత నగర్లో తాగునీటి సమస్య చాలా వరకు ఫేస్ చేస్తున్నారు, ఆ సమస్య తీర్చాలి. అలాగే డోర్నకల్ కొత్తగూడెం రైల్వే లైన్, అది సింగిల్ లైన్ ఉంటుంది అక్కడ నుంచి డోర్నకల్ నుంచి కొత్తగూడెం అనేది. సో అక్కడ చాలామంది ఎక్కువగా ప్రయాణికులు ఆ ఏరియాలో ప్రయాణిస్తుంటారు కాబట్టి ఆ డబ్లింగ్ పనులు చేయించే విధంగా చొరవ చూపించాలని కూడా జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, కొత్తగూడెం సత్తుపల్లి ప్యాసింజర్ రైలు వేయాలి. తర్వాత కొత్తగూడెం కొవ్వూరు రైల్వే లైన్ నిర్మించాలి. సో తద్వారా అక్కడ రైలు సౌకర్యం ఎక్కువగా పెంచినట్టు అవుతుంది, ప్రయాణికులకి ప్రయాణ భారం కూడా తగ్గుతుంది. తర్వాత చుంచుపల్లి మండల వాసులకు కూడా సౌకర్యాలు పెంచాలి. చుంచుపల్లి అనేది ఆ సమీపంలోనే ఉంటుంది, పాల్వంచ కొత్తగూడెం దగ్గరలో ఉంటుంది, కానీ అక్కడ చాలా వరకు వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది కాబట్టి అక్కడ సౌకర్యాలు పెంచాలి. నెక్స్ట్, బొగ్గు తవ్వకాలతో ప్రభావితమైన వారికి R&R ఇవ్వాలి, నష్టపరిహారం చెల్లించాలి. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాసం ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా అందేలాగా చూడాలి. అలాగే చుంచుపల్లిలో MRO భవనం నిర్మించాలి. MRO భవనం అనేది చాలా పురాతనమైన భవనం, అది చాలా ఇరుకుగా ఉంటుంది. ఆ పురాతనమైన భవనంలో
పనులు చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ఎంఆర్ఓకి కావచ్చు, తర్వాత సిబ్బందికి కావచ్చు, మిగిలిన అధికారులకు కావచ్చు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అక్కడ చుంచుపల్లిలో ఒక పటిష్టమైన విశాలమైన ఎంఆర్ఓ భవనం నిర్మించాలి, ఆఫీస్ నిర్మించాలనేది కూడా డిమాండ్. అలాగే ట్రాఫిక్తో రోడ్లు ఇబ్బంది అవుతున్నాయి, ట్రాఫిక్ పెరిగిపోతుంది. సో దాంతో రోడ్లు విస్తరించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు కూనంనేని సాంబశివరావు దగ్గర నుంచి కూడా మనం చూసాం. అయితే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. స్కోర్ అనుకూలం 58%, వ్యతిరేకం తక్కువగానే కనబడుతుంది 11%, తటస్థం 31%. సో ఈ సమయానికి అయితే అనుకూలం అనేది చాలా ఎక్కువగానే ఉంది. మనం ప్రామాణికంగా అనుకూలాన్ని మనం తీసుకుంటాం. సో మిగిలినటువంటి తటస్థాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో వ్యతిరేకత తక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఆ వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలి. రాబోయే రోజుల్లో వీలైతే ఇంకా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు చాలా వరకు అభివృద్ధి కోరుకుంటున్నారు. అక్కడ రోడ్లు కావచ్చు, తర్వాత డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, తాగునీళ్లు, సాగునీళ్లు, ఇట్లా అనేక మౌలిక సదుపాయాలు కోరుకుంటున్నారు, సౌకర్యాలు కోరుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా అభివృద్ధి ఫలాలు చేరువ చేయగలిగేటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా ఫోకస్ చేయాలి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మీకు బిగ్ టీవీ ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 58%.